ఇక్కడైతే నైటు హోలీ అది కాలుస్తారు కదండి, ఏమో అంటారు, నాకు అది తెలియదు. అయితే ఇక్కడ మా గల్లీ వాళ్ళు మొత్తం, ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు, మేము ఇంతకుముందు అయితే అపార్ట్మెంట్ ఉండేవాళ్ళమండి. వీళ్ళంతా నాకు పరిచయమే. ఇక మేము ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు మా గల్లీ వాళ్ళు కలిసి అక్కడ ఒక చౌరస్తాలా ఉంటుంది, అక్కడేమో హోలీ కలుస్తున్నారండి. భార్య భర్తలు కూర్చొని పూజ మొత్తం పూజ అయిపోయింది. పంతులు కూడా ఉన్నాడండి అక్కడ. పంతుల్ని తీసుకొచ్చి పూజ అయితే స్టార్ట్ చేసిర్రు. పూజ చాలాసేపు పూజ అయిపోయినాక హారతి ఇచ్చారండి. ఇక్కడ హారతి ఇచ్చి ఆ భార్య భర్తలే ఇక హోలీ కాల్చారండి. పోయినసారి అయితే పెద్దగా చేసిండ్రు. అయితే వాళ్ళు కట్టెలు ఎక్కడికి వెళ్ళి తెచ్చారో తెలియదు. అందులో ఇక లాస్ట్ టైంకి ఏమో అందులోకి వెళ్ళి పాము వెళ్ళిందండి. అందుకని ఈసారి అయితే చిన్న చిన్న కట్టెలే పెట్టిండ్రు. నేను లేను పోయినసారి, అలా చెప్తున్నారు అక్కడ. నేనైతే మా అత్తమ్మల ఇంటికి వెళ్ళాను పోయినసారి. ఈసారి అయితే ఇక్కడే ఉన్నాను. నాకు అలా చూడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ఇట్లా చుట్టూ తిరుగుతారండి 7 సార్లు. అంటే మీ దగ్గర ఎలా చేస్తారో తెలియదు, మా దగ్గర అయితే ఇలా నీళ్ళు పోసుకుంటూ తిరుగుతారు. కొంతమంది అలా దండం పెట్టుకొని 7 సార్లు తిరుగుతారండి. మేము కూడా లాస్ట్కి తిరిగాము. ఇక వీళ్ళంతా అపార్ట్మెంట్ వాళ్ళు అండి. వీళ్ళు అలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత హోలీ కాల్చినాక ఇక మేము తిరిగినాము. మా లక్ష్మి పక్కనే కూర్చుంటుంది, అందులో పోవాలా లేదా అని అలా చూస్తుంది. మాకైతే మా సారేమో ఇంటి దగ్గర వెళ్ళిరండి. నేను వినయ్ ఇంట్లో సీసీ కెమెరా పెట్టేసి వచ్చేసాను. వాడు కూర్చుంటా మమ్మీ అంటే వెళ్ళిన నేను. మాకు కింద దిగితే కిందనే అండి, కొంచెం పక్కకి. మా కింద ఆంటీ వాళ్ళు మేమందరం కలిసి వెళ్ళాము. మా ఫ్లోర్లో కిరాయి ఉండే వాళ్ళం అందరము. రూపాను కూడా తీసుకెళ్ళాను. వినయ్ అయితే వచ్చేసరికి మంచిగా కూర్చొని ఉన్నాడు, ఏం అల్లరి చేయలే పాపం. అలా కనిపిస్తున్నాను నేను సీసీ కెమెరాలో, అట్లా చూస్తూ ఉన్నాడు వాడు. మంచిగా అయిందా మమ్మీ అంటున్నారు. అక్కడ అయితే నాకు శనగలు ఇచ్చిరండి వాళ్ళు. ఆ శనగలు తీసుకొచ్చి వినయ్కి తినబెట్టిన. శనగలు కుడకలు వేస్తారు దాంట్లో. మా దగ్గరేమో గుడాలు చేస్తారండి. కొత్త కుండ తీసుకొచ్చి అలా నవధాన్యాలు వేసి వాటర్ పోసి మధ్యలో పెడతారు. అదేమో తెల్లారి తింటారు. ఇక్కడ అలా కాదు, మళ్ళీ అది శనగలు వేస్తారు. ఇక్కడ శనగలు తీసి ఒక అంకుల్ అయితే నాకు ఇచ్చిరండి. అలా అపార్ట్మెంట్లో మా పక్కనే ఉండే అంకుల్ ఇచ్చిండు వినయ్కి తీసుకెళ్ళని. అది తీసుకొచ్చి నేను వినయ్కి 2, నేను 2, మా వారు 2, మా లక్ష్మి వాళ్ళకి ఇచ్చిన, మా కింద కిరాయి వాళ్ళకి ఇచ్చిన. మేమందరం తిన్నామండి. కుడుక అయితే ఇంక అందులోకి తీయలేరు. లాస్ట్కి తీసిర్రు ఏమో, నేను లాస్ట్ వరకు అయితే ఉండలేను, వచ్చేసిన. లాస్ట్ పూజ అయిపోయిందండి వాళ్ళది. పూజ అయిపోయి హోలీ కలుస్తారు ఇక్కడ. మీ దగ్గర హోలీ ఎలా జరుపుకున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియో పెడతా కానీ లాంగ్ వీడియో పోవటం లేదని నేను లాంగ్ వీడియోలు పెట్టడం లేదండి. చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మా వినయ్ని తీసుకొద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నైట్ కదా, మళ్ళీ దోమలు బాగున్నాయి.